తలకాయ వేసిండు ఏవో తలకాయ తినలా శ్రీశైలం వస్తే ప్రతి ఒక్కరు చేపదని పోదామంటారు కదా డ్యామ్లోకి వెళ్ళి. సో ఒకసారి మాకైతే పెద్ద స్కామ్ అయితే జరిగింది. ఒకసారి వాళ్ళ నోటిని మీరే వినండి. తిను అన్న చనిపోయి చనిపోయి అప్పుడే చనిపోయా. సో గైస్ ప్రజెంట్ మనమైతే శ్రీశైలం అయితే ఉన్నాం. సో ఈరోజు మనమైతే డ్యామ్లో లైవ్లో చేపలు బట్టి అయితే కుక్ చేసుకుని అయితే తినబోతున్నాం. సో ఈరోజు మనమైతే టేస్ట్ అయితే చేద్దాం. క్యాటరింగ్ బట్టలు వేసుకున్నాం ఇలా ముగ్గురు మూడు సేమ్ బట్టలు ఉన్నాయి. క్యాటరింగ్ బట్టలు వేసుకున్నాం. నైట్ వ్యూ చూసారు రేపు. సో మార్నింగ్ వ్యూ అయితే చూడండి చాలా అవసరం అయితే ఉంది. ఒకసారి వాటర్ ఫ్లో గేట్ లోపల అయితే వేరే లెవెల్లో అనిపిస్తుంది. మనుషులు మనుషులు అసలు కనిపిస్తలేరు రూమ్ పెడతా కానీ 6 అయితే జూమ్ అవుతుంది ఇంకొక అయితే లేదు. సో ఈడ వాటర్ డిఫరెంట్ ఉంది, ఆడ వాటర్ డిఫరెంట్ ఉంది. ఈడ వాటర్ దానికి రీజన్ ఏంటి? రీజన్ వచ్చేసి బ్లీచింగ్ పౌడరా? కలిసి నీళ్ళు కల్తీ నీళ్ళు ఇవా అవా ఇవా ఇంత గ్రీన్ ఉన్నాయి. సో గైస్ ఇక్కడ మేమైతే చేపలు శివాడైతే చేపలు ఇప్పుడు లోపలికి పోతాడు. చేపలు పట్టుకొని వస్తాడు. ఆ చేపలు ఫ్రై చేసి తింటాము. తీస్తున్నా అని చెప్పు. శివ అయితే అవతిస్తుండు. 4 కిలోలు ఎంత తింటామో ఎంత 3-4 బాయ్ బాయ్ సారీ బాయ్ ఇప్పుడు వస్తావా? పోతి ఊ అంటావు. చేప ఫ్రై చేపించుకొని తిని టేస్ట్ లైవ్ లో చేపలు పట్టి ఫ్రై చేపించుకొని తింటున్నాము. చలో వచ్చి ఏడా వీడియో స్కిప్ ఇవ్వండి. గాయస్ మేమైతే ప్రజెంట్ అక్కడ ఉండే ఎక్కడ ఆ రోడ్లో రోడ్లో కనిపించలేవురా. చలో ఆడుంది రోడ్ సగం కనిపించలేవు. సో ఆడికి వెళ్ళి మేము కిందికి అయితే వచ్చినాం. సో బ్రిడ్జ్ దాటి ఇట్లా కిందికి వెళ్ళి వచ్చినాం. ఆ తారేడ పార్కింగ్ చేసినాం, ఆడ చేసినాం కనిపిస్తలేదు. తర్వాత పెడతా మీకు ఎగ్జాక్ట్ గేట్లో బ్యాక్ సైడ్ ఉన్నాం. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఉన్నాం. ఏమంటున్నావు? నీకు ఒక సీక్రెట్ చెప్తా. గోరె పక్కూరి అయితే మేము వస్తుంటే కార్లో కక్కేసిండు. కక్కినాకే తీసుకున్నాం. ఇట్లా అంటే పోతున్నా రైడర్ ఇక ఒక రైడర్ అనమాట. ఆడు పండి వయ్య కొడుతుండు. సో కడుపు అంతా తెప్పించింది. సో మార్నింగ్ టిఫిన్ చేయలే, సీదే వాటర్ తాగేసిన. సో కొంచెం స్టమక్ అప్సెట్ అయిపోయింది. సో లెమన్ తీసుకున్నాం. కిందికి వైపు పాతం వేరే లెవెల్ ఉంది. చేపలు ఆడుతున్నాం రండి. అలా యాక్చువల్లీ మేము చేపలు కొనుక్కొచ్చినాం. చేపలు కొనుక్కొని ఫ్రై చేసుకొని తినేసి అయితే పోవాలి. సో లైవ్లో చేప పట్టిస్తారు మనకి. లైవ్లో చేపలు పడుతుండడం ఆల్రెడీ శివాడు పడుతుంది. శివా శివాడు చేపలు అయితే పడుతుండు. చేపలు పట్టుకొని తినేసి అయితే పోవాలి. మనమైతే తెలంగాణ అయితే ఉన్నాం. సో ఈ ఒక్క అడుగు అట్టు పెడితే ఆంధ్ర అయిపోతుంది. ఇది బోర్డర్ అనమాట. ఇది తెలంగాణ ఆంధ్రకి. సో ఇప్పుడు నేను ఆంధ్రాలో ఉన్నా. ఒక్క తెలంగాణ ఒక కాలం ఆంధ్ర వెళుతుంది. సో డ్యామ్ సగం అవుతుంది మన తెలంగాణ ఆంధ్రాలో. చేపలు చూడడానికి తోలుతున్నాం. అరే ఇది కాదురా ఇంకో తాడు వీడికి. సారీ గాయస్ ఇది యాక్చువల్లీ బోర్ది ఇటు ఓపెన్ ఇది. సారీ గాయస్ అండర్స్టాండింగ్ అయ్యింది. లైవ్ ఫిషింగ్ ఇది కొన్నికి తెచ్చినాం. దీనిలో పట్టుకొని ఇలా పెట్టిర్రు. చెప్పినాగా ఏంటది ఏం చేపల పేరు? పాంప్లెట్ అన్నా. వేరే లేవా ఇవేనా? కూడా అవే ఉన్నాయి. ఎంత కిలో ఇవి? అవి 220. ఇవి నల్లయా? నల్లయి. ఇవి తెల్లయి అయితే 200. ఫస్ట్ వస్తున్నారు రేట్ చెప్పాను. దాని రేట్ చెప్తున్నావు. రేట్ ఎంత చెప్తున్నావు? వాళ్ళకి తీసుకోతాం ఇంటికి అట్లా. వాళ్ళకి చెప్తాను వస్తుర్రు రాగో
దీనికి చేపలు అయితే తీసుకున్నాం. వాళ్ళు మీ దగ్గర ఒకసారి అయ్యో చలో అంతేనా? జీరో వేసినావా? చలో 4 కిలోలు 900 గ్రామ్స్ ఉన్నాయి. అన్న 4 కిలోలు వచ్చేసి ఎందుకే 2 కిలోలు ఏదో తింటారు అతను వేస్ట్ అయిపోతే కిలోన్నర మీకు అవసరం లేదు. 7 తిన్నాడు చక్కగా 7 తక్కువనే తింటా. ఓకే తప్పేసి తప్ప కానీ అబ్బాయి పోయి మాకు అంతా తిను అన్న చనిపోయి ఏం చేయలే చనిపోయి అప్పుడే చనిపోయా బతుకునే తీసుకోండి, చనిపోయినా మాకు ఇచ్చేసేయండి అలా. మాకు వేస్ట్ అయితే అని అన్న మొత్తం నేను 4 కిలోలు ఉంటాయి అనుకున్నా, 4 కిలోలు నాకు కావాలి. 4 కిలోలు కావాలి. అది వేస్ట్ అయితే తక్కువ ఇగో మా దగ్గర కూడా వేసి ఇప్పుడు పైసలు ఇప్పుడు తక్కువ పడితే పైసలు కూడా చనిపోయి దాని పరిస్థితి వడ్డీకి వేస్తే ఏమవుతుందంటే అవునంటే ఇప్పుడు మాట్లాడితే ఇంకా అన్ని ఇవే చిన్న చిన్న చేపలు పెద్దగా కనుక మనకు ఉన్నవి పట్టి అమ్ముతారు. మీరు ఎట్లున్నారో గుండులా చేపలు తీసుకోవచ్చు. మురికి చేపలు కాదు ఇవి, డిండి కాదురా శ్రీశైలం. సో మేము డిండి లోపల ఉన్నాం, ఆ డిండి లోపల శ్రీశైలం లోపల ఉన్నాం. మేము ఇందులో ఫ్రైకి అయితే పెడుతున్నాం. దాంట్లో పులుసు ఎవరు ఎక్కువ తిన్నారు ఫ్రై ఫ్రైలో ఎక్కువ వేయండి. ఫ్రై అంటే మీరు చెప్పిన చేపలే తీస్తున్నారు. చెప్పిన చేపలు తీయ ఫస్ట్ అయితే. ఇప్పుడు మీరు ఏ చేపలే ఆ చేపలు అవుతుంది తీసినాక మాట్లాడు. అంటే మరి కలిసిపోయే నేను ఏడు చేయాలి కదా. చందుబాయ్ పెద్ద చేప, ఇంత పెద్ద చేప కట్టుకొని దాన్ని కటింగ్ చేయించుకొని తిందామని వచ్చాడు. ఈ పూర్వడేమో హైదరాబాద్ ముంబైలో ఉంటాడు. నేను తింటలేను అంటే ఇడేమో ముంబైలో ఉంటాడు, ఇప్పుడు ముంబైలో ఉంటాడు. అంటే ఆయనకి తినలేవు ఇలాంటి చేపలు, డ్యామ్ల చేపలు. సో ఆతృతను వచ్చిండు, కానీ ఆతృత ఎగ్జైట్మెంట్ అంటే ఛత్రపతి సినిమా. కారం ఎక్కువ మా చేప ఫ్రై అవుతుంది, చేప కర్రీ ఏమైంది. సో గైస్ ఫైనల్గా మనం అయితే కుకింగ్ అయితే అయిపోయింది. ఫిష్ కర్రీ అయితే ఫెయిల్ అయితే అయిపోయింది, మంచి లేదు. వైట్ రైస్, ఫిష్ ఫ్రై. సో మా వాళ్ళ కోసం అయితే వెయిటింగ్. మా వాళ్ళతో స్విమ్మింగ్ అయితే లోపలికి వేరు. సో వచ్చినాకైతే స్టార్ట్ అయితే చేస్తాం. టేస్ట్ అయితే నాకు ఇది ఫెయిల్ అయిపోయింది, ఏ ఒక టేస్ట్ చేయాలి ఎట్లుందో. అమ్మో ఫిష్లో ఎక్స్పీరియన్స్, ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇసరాకులు ఏమో 5 ఇసరాకులు. షాడో ఐస్ టేస్ట్ చేసి మాల్ వచ్చినాక టేస్ట్ చేసి రివ్యూ ఇస్తాం. ఐస్ మాల్ అయితే టేస్ట్ చేసి స్విమ్మింగ్ చేసేసి కలిసిపోయారా, స్విమ్మింగ్ చేసేసి ఫస్ట్ టైం లైఫ్ అందరు స్విమ్మింగ్ చేయకపోతే ఈడు మేము ఇద్దరం కూర్చొని ఇక్కడ వంట చేయించినాం. థమ్స్అప్లు చిల్ ఆఫ్టర్ లాంగ్ టైం థమ్స్అప్ అవుతున్నా ఒక 2 months తర్వాత. ఏవో తలగా తినలా. సో ఐస్ టెస్ట్ ఇట్ పెట్టుకుందా ఒకటి
అడుపు నార్మల్ టేస్ట్ ఉంది. ఇది మాత్రం మాకూరి మొత్తం ఫ్లాప్. దీనికి ఒక 1000-2000 వేస్ట్ అని. మంచి రెస్టారెంట్లో ఏంటంటే మేము అందరం కలిసి ఎంత ఇవ్వాలి ప్లాంట్కి? సాస్ లేకుండా ఇది. సో ఆ టేస్ట్ చేసినాక పెడతా. ప్రజెంట్ అయితే తిన్నాం, యావరేజ్ అవుతుంది. చలో బాయ్. కర్రీ వేస్ట్ వరస్ట్ ఎక్స్పీరియన్స్. సాల్ట్ లేదు ఏం లేదు కూరలా. సాల్ట్ ఇస్తారు కానీ టేస్ట్ మంచి ఫెయిల్ అయిపోయింది, మొత్తం ఫెయిల్ అయిపోయింది. వచ్చి అనుకో తినకండి. వెడే నాకు అన్నిట్లో ఫ్రై అయితే అయిపోయింది. గ్రేవీ ఫ్రై కర్రీ చెప్పు బాయ్ జర బియ్యాలో నాటి ఏమి ఇస్తుంది. పైసలు ఇస్తుంది. తీయగుంది కూర, మనం ఇంట్లో కుక్కలకి వేయాలంటే భయపడతాం. తీయగుంది. అన్నీ ఫెయిల్, వరస్ట్ ఎక్స్పీరియన్స్. మేము ఆ జిందగీలో ఫస్ట్ టైం టేస్ట్ అయినా, జిందగీలో ఫస్ట్ టైం నేను కూర వండి దీనికి మంచిగా వండుతాను. ఇంటికంటే వరస్ట్ ఉంది ఈ కూర అయితే. ఫైనల్ తినడం అయితే అయిపోయింది. సో ఫైనల్ గా బ్లాగ్ అయితే ఈయనైతే ఎండ్ చేస్తున్నాం. అవి వేరే అవే పెట్టుకోవాలంటారు ఫస్ట్. ఇది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్. ఎగ్జాక్ట్ ఇందాక ఎడికినాం అంటే ఎడికినాం రా తినేసి ఎప్పుడైతే పోతున్నాం తెలంగాణకి వచ్చేసినాం. అప్పటి నుంచి ఆంధ్రలో ఉండి ఇప్పుడు తెలంగాణకి వచ్చినాం.